మండలం దుల్లా గ్రామంలో కార్తీక మాసం పురస్కరించుకుని ఆదివారం దుల్లా కాపు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా కాపు వన సమారాధన జరిగింది. స్థానిక తూము సుబ్బారావు సామిళ్లకు చెందిన పచ్చని పొలాల్లో కాపు సంఘం నేతలు మహిళలు ఉసిరి చెట్టు కింద కార్తీక దామోదర పూజలు నిర్వహించి వన సమారాధనను నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ నాయకులు మాట్లాడుతూ గత 16 సంవత్సరాల నుంచి ఈ వన సమారాధన ఘనంగా నిర్వహిస్తున్నామని, సుమారు మహిళలు పిల్లలతో సహా 5,000 మంది హాజరవుతారని తెలిపారు. ఈ సందర్భంగా మహిళలు పిల్లలకు నిర్వహించిన ఆటల పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. రాజమండ్రికి చెందిన చంద్రిక ఈవెంట్స్ నిర్వహించిన సంగీత కచేరీ అలరించింది. ఒక్కరోజు ఈ కొన్ని గంటలు మీరు ఆనందపడాలని చెప్పి కోరుకోవడానికి ఈ కాపు సోదరు యువత ఏర్పాటు చేసిన ముఖ్యంగా ధన్యవాదాలు దొళ్ళ కాపు సంఘం ఆధ్వర్యంలో గత 16 సంవత్సరాలుగా మరి దొళ్ళ గ్రామంలో ఈ కాపు వన సమారాధన పెట్టడం జరుగుతూ ఉంది. అయితే మరి ఈ కార్యక్రమానికి మండల వ్యాప్తంగా దొళ్ళ గ్రామమే కాకుండా వివిధ గ్రామాల నుంచి సుమారుగా 5,000 మందికి సరిపడా భోజనాలను ఈ దొళ్ళ కాపు సంఘం యువతంతా కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అలాగే మరి మండలం నుంచి నియోజకవర్గం నుంచి కూడా నాయకులు అనేక మంది వచ్చి ఇది కేవలం దొళ్ళ గ్రామం వన సమారాధనే కాకుండా మండల వన సమారాధనలాగా మరి ఈ కార్యక్రమాన్ని వన మహోత్సవాలు నిర్వహిస్తా ఉన్నారు. మరి ఈ కార్యక్రమం దొళ్ళ కాపు సంఘం ఎప్పుడు కూడా ముందు ఉంటుంది. ఎలాంటి కల్మషం లేకుండా, భేదభావాలు లేకుండా, రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమం వన సమారాధన జరుగుతూ వస్తూ ఉంది. ఈ కార్యక్రమంలో జిల్లా మండల కాపు సంఘం నాయకులు ఆకుల వీర్రాజు, గిరిజాల బాబు, అన్నం దేవుల చంటి, ముద్దల అను, వెలుగుబంటి ప్రసాద్, ఆదిమూలం సాయిబాబు, వెలుగుబంటి నాని, గంగుమల్లి సత్యనారాయణ, పల్ల గణపతి, పుల్ల సత్యనారాయణ తదితరులు విచ్చేశారు.